సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? అలా పోతా ఉన్నది సార్, అన్ని రకాలుగా పోతూ ఉన్నాము. కొన్ని ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్ళు అదంతా కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఎప్పుడు కానీ స్థానిక లీడర్లుగా ఉన్నవారు స్థానికంగానే ఉండాలని పైవారు కోరుకుంటారా? మామూలుగా కోరుకోరు సార్. మీరు కాదు కోరుకునేది, మీ పైవారు కోరుకుంటారా అంటున్నాను. మా పైవారు కూడా కోరుకోరు. ఏమో ప్రజల మధ్యలో మనము చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చి ఇంకా కొంచెం చెయ్యాలని కోరుకుంటారు. కానీ మనము ఆ స్థాయికి పోదలుచుకోలేదు. ఫస్ట్ ఇక్కడ హరిశ్చంద్రన్ ఈ కేవలము ఒక స్థానిక సంస్థల వరకు లేదంటే మండల లెవెల్ వరకు మాత్రమే పరిమితమా? అలానే కాదు సార్. మరి ఇంకెలా? మండల స్థాయిల వరకు మనం పరిమితము అన్నది కొంతమంది అనుకొని ఉండొచ్చేమో కానీ నేనైతే అనుకుంటున్నా కొంతమంది వెనకసిన విషయం అలా కాదు సార్. ఎందుకంటే చాలా మంది కూడా మనం మండల జిల్లా స్థాయిలో కూడా పోవాలి. ఎందుకంటే మీరు నియోజకవర్గ స్థాయిలో కూడా హరిచంద్రన్ అనే పేరు అడిగితే నియోజకవర్గం స్థాయిలో ఉండే అన్ని లీడర్లు కూడా చెప్తారు. పిచాటూరు మండలము వైకాపా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పార్టీకి ఎలా జెండా మోసాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. మీ కుటుంబంలో మీకంటే రాజకీయం ఇష్టం లేదు? రాజకీయం ఇష్టం లేదంటే స్టార్టింగ్ లో ఇష్టం లే. మా చిన్నాన్న రాజకీయానికి స్టార్ట్ చేశారు. ఆయన స్థానిక సర్పంచ్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2005లో ఆయన చంపేసినారు. ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు. తెలుగుదేశం పార్టీకి ఆ నైజాం ఉండదు కదా, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉన్నిందంటే వాళ్ళు అంటారు అది తెలుగుదేశం వాళ్ళు చాలా ఆక్యుపై చేస్తున్నారు. ల్యాండ్లు కొన్ని ఆక్యుపై చేస్తుంటారు. స్థానికంగా మా చిన్నాన్న సర్పంచ్గా ఉన్నారు. సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఆ భూములంతా కూడా ఇది చేసి గురి కాకుండా ఉన్నారు. అవును, ఆ పొజిషన్ లోకి తీసుకొచ్చి షాపింగ్ కాంప్లెక్సే కట్టారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టినప్పుడు అది ఆయనకు వాళ్ళ ఆక్యుపై చేసిన ల్యాండ్ ని ఈయన ఇది చేసుకునేసి వాళ్ళు చేసినందువల్ల అవును సార్ 2005లో చంపేసినారు. జనవరి 31 తారీఖు. రాజకీయ కక్షలు ఇంత దూరం కూడా తీసుకెళ్తాయి అన్నారు. అవును సార్. అంతకు ముందు అలా కంపేర్ చేస్తే కడప, కర్నూలు, రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్. అవును, నీ ఒక్కళ్ళు ఇక్కడ చంపవచ్చు కానీ రకరకాలుగా పదుల సంఖ్యలో కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి సార్. అది ఆ పక్క ఏరియాలో ఎక్కువ జరిగేవి, ఆ ఏరియాలో జరిగేటివి కాదు. ఫస్ట్ మా చిన్నాన్నని చంపడం జరిగింది. 2005లో జనవరి 31 తారీఖు చంపేసిన తర్వాత మేము రాజకీయానికి రావడం జరిగింది. మీరు రాజకీయ రావడానికి కూడా అందులో తిరగాస్తుంది కదా. రాజకీయానికి మనం రావడానికి ఏమంటే అంతకుముందు మాకు ఇష్టం లేకపోయినా మా చిన్నాన్న కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ బిల్లు అడ్డం పడింది కాబట్టి రాజకీయానికి రావాల్సి వచ్చింది. ఏ పార్టీ నుండి? కాంగ్రెస్ పార్టీ నుంచి. 2005లో సీఎం గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా నారాయణ సమన్న గారు ఉన్నారు. మీరు నారాయణ స్వామి ఫాలోవరేనా? అవును, అంటే నారాయణ సమన్న ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మేము రాజకీయానికి ఎంటర్ అయినాం. అక్కడ నుంచి ఆయన ద్వారా రాజకీయం రంగప్రవేశం కూడా రంగప్రవేశం చేసి మనం అలా రాజకీయం ఇప్పుడు టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. టౌన్ లో అలా మనము యాక్టివిటీగా మనం చేస్తూ ఉండిపోయాం. మళ్ళీ 2013లో 2009లో కూడా మేము కాంగ్రెస్ లోనే ఉన్నాం. 2009లో నారాయణ సమన్న ఓడిపోయినారు. ఇక్కడ 2005లో 4లో గెలిచినారు, 2009లో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చినాయి 2013 నాటి. 13 వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏర్పడింది అనమాట. 13కు ముందు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే అప్పుడు నారాయణ సమన్న జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు, అధ్యక్షులుగా ఉండేటప్పుడు ఆయన ద్వారా ఆయన అనుచరులుగా ఫస్ట్ ఎంటర్ అయినాం. అవును, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నా కూడా ఆయన వెంట వెళ్ళిపోయారు, వచ్చేసినాం. సో అప్పుడేనా ఈ జెండాలు కాంగ్రెస్ హరిచంద్రన్ స్టార్ట్ చేసింది? అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఈ జెండాల మతలబ్ ఏంది అసలు ఇది చెప్పండి. ఈ జెండాలు మనము తమిళనాడు కల్చర్ లో ఉండేవి. జెండా కూడా కొంతకాలం ఆంధ్రనే ఉన్నది. అవునవును, అలా ఉండింది అనమాట. మనకు జనరల్ ఆ జెండా ఇది మనం తీసుకొచ్చాము. ఆయన ఓదార్పు యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ జెండాలు మొత్తము మేము నాటినాం. 600 జెండా పైపులు కొన్నాం. సొంతంగా రేడియం స్టిక్కర్లు తీసి మా అనుచరులతో అందరితో రేడియం స్టిక్కర్లు చుట్టి సిల్క్ తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని దాంట్లో ఇది చేసాం. అప్పుడు అలా జెండా మనము ఇది చేసుకోవడం, మొయ్యడము అలా చేసుకుంటా పోయినాము. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మా జెండాలను తీసుకుపోయి నాటినాం. అవును, జై సమైకాంధ్రకు ఎక్కడి నుంచి ఒక 100 జెండాలు తీసుకుపోయిన పైప్, అది 16 అడుగుల జెండా పైపులు ఉంటాయి. ఆ జెండా పైపుల్ని ఆడే మేము స్టేడియం దగ్గర తీసుకొని పోయి మొత్తం చుట్టూ మేమే చుట్టినాం.
అప్పుడు కూడా టీవీల్లో కూడా మా ఇదంతా కూడా వచ్చింది సార్. అలా మనము రాజకీయంగా మనము ఇది చేసుకుంటా పోయినాము. ఓకే, ఇక అప్పటి నుండి జెండాలు మొత్తం మీద. అవును, జెండాలు మోసుకుంటా పోయినాము. దాని తర్వాత జెండాలు మోసారు, కట్టారు. అవును, పెద్దోళ్ళ మనసులో పడాలనే ఉద్దేశం ఇవన్నీ వచ్చేసినాయి. అవునవును. మళ్ళీ 2013లో సింగిల్ విండో ఎలక్షన్స్ జరిగింది సార్. సింగిల్ విండో ఎలక్షన్ లో అప్పుడు నన్ను నారాయణ సమన్న ప్రపోజ్ చేయడము, చైర్మన్ గా అంటే చైర్మన్ గా సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ప్రపోజల్ చేసినారు. మరి గెలిచారా? గెలిచి ఇదైనాము. అప్పుడు దానికి ముఖ్య పాత్రధారులు మిథున్ అన్న, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మినిస్టర్. అవును. ఇప్పుడు ఈ అంతకు ముందు వరకు కూడా ఇన్ని ఏండ్లు నేను రాజకీయంలో 2005లోకి నేను వచ్చిన 2013 వరకు పెద్ద ఆయన దగ్గర నాకు పరిచయమే ఎవరూ చేయలే. పెద్దిరెడ్డి అన్న గారితో నాకు పరిచయమే ఏర్పరచలేదు. ఆ రోజు 2013లో మాకు ఎలక్షన్ క్యాంపింగ్ వచ్చి ఉంటే ఆడ మాకు గెస్ట్ హౌస్ ఒకటి ఉండేది, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్. ఆ గెస్ట్ హౌస్ లకి అప్పుడు పెద్దిరెడ్డి అన్న వచ్చినారు, గెస్ట్ గా వచ్చినప్పుడు. అప్పుడు నేను మైక్ లో మాట్లాడినప్పుడు ఇతను ఎవరు అనేసి ఆయన అడిగినప్పుడు పలానా గంగాధరం రెడ్డి అన్న కొడుకు అనేసి అన్నారు. అప్పుడు పరిచయం ఆయనతో. అంత ముందు వరకు 2013లో ఈ జెండాలన్నీ పెట్టినప్పుడు ఓదార్పు యాత్ర అయితే జగన్ గారు వచ్చారు కదా, అప్పుడు డైరెక్ట్ గా జగన్ గారికి మీకు ఏం పరిచయం లేదా? అప్పుడు పెద్ద ఆయన పరిచయం చేసినారు. పెద్ద ఆయనతో బాగా పరిచయం. పెద్ద ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పరిచయం చేసినారు. అప్పుడే మాకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది సార్. అంటే మనం వైఎస్ఆర్ జంక్షన్ అది, అక్కడే ఫస్ట్ జెండా ఆవిష్కరణ కూడా జరిగింది. దాని ద్వారా అప్పుడు పరిచయం చేసినారు, బహిరంగ సభ కూడా పెట్టినారు. అప్పుడు బాగా ఇది చేసినాం. సో ఇక్కడ నియోజకవర్గానికి వస్తే ఇదేం సత్యవేట ఇది? అవును సార్. సో ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీ ఉంది, లేదంటే మీరు ఇంకో స్థాయిలో ఉండేవారా? మరి ఏమన్నా అఫ్ కోర్స్ అట్లా మనం అనుకోవచ్చా, అట్లా ఊహించుకోవచ్చా? నేను ఇంతవరకు ఆలోచనలకే పోలేదు. ఎందుకంటే మన వెంట నిలబడిన వ్యక్తులకి, అంటే ఇది తెలుగుదేశం యొక్క కంచుకోట సార్. ఇది మా మండలం. చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ వింగ్ లో ఉండేటప్పుడే ఇక్కడ మనం ఎక్స్ మినిస్టర్ ఉన్నారు గోపాల్ నాయుడు గారని, మళ్ళీ జయచంద్ర నాయుడు గారని ఎక్స్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరికి గోవర్ధనగిరి అనే పంచాయతీకి ఈయన ప్రతిరోజు వచ్చిపోతాడు. అప్పుడప్పుడు ఆయన ఊర్లో తిరిగినప్పుడు ఎంత తిరిగి ఉంటారో ఈడ కూడా అంత తిరిగినారు చంద్రబాబు గారు. అవును. మా మండలం ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు ఉంటాయి ఆ గోవర్ధనగిరి అనే పంచాయతీ. నడిచిపోయిన రోజులు ఎన్నో. ఇప్పుడైనా కూడా ఆటోలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. అప్పుడు బైకులు లేవు, ఆటోలు లేవు. నడిచిపోయిన రోజులు ఎన్నో, ఆడే నిద్రపోయిన రోజులు ఎన్నో. అందువల్ల రాజకీయానికి కంచుకోటగా మారింది. అవును, మారింది. అంటే నాయుడులో కూడా డామినేషన్స్ ఉండేవి. అవును, 4 పంచాయతీల్లో ఉండేవి సార్. శివగిరి పంచాయతీ. మీరు వైఎస్ఆర్సీపీకి మార్చారా? అవును. పార్టీ ప్రెసిడెంట్ ఏర్పడిన తర్వాత అది యాక్చువల్ గా రిగ్గింగ్ బూత్ సార్. 4 పంచాయతీలు మనం ఎవరికి దమ్ముంటే వాళ్ళే వేసుకుంటారు. శివగిరి పంచాయతీ, సిద్ధిరాజగండిగా, గోవర్ధనగిరి. మరి మీరు కూడా రిగ్గింగ్ చేశారా? మేము ఇంతవరకు చేయలేదు కదా. లేదు సార్. అంటే వాళ్ళ కంచుకోట కదా, ఆ కంచుకోటలో పోయి మనం జెండా నాటడం అనేది చిన్నది కాదు. సాధ్యమైంది. అవును. కాంగ్రెస్ లో ఉండేటప్పుడు ఎమాహేమిలు ఉన్న లీడర్లు కూడా ఆడ నాటలేకపోయినారు. నేను పార్టీ ప్రెసిడెంట్ ఏర్పడిన తర్వాత ఆ ప్లేస్ లో కూడా జెండా నాటాను. సో ఇక్కడ హరిచంద్రన్ గారికి తగిన గుర్తింపు లేదు అంటే మీరేమంటారు? అంటే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే మాకు ఆదిమూలం గారు. ఆదిమూలం గారు దీనికి ప్రధాన కారణమా? అవును, ఆయన ద్వారానే పోయింది కదా. ఇప్పుడు అయిపోయింది కదా. ఇది ఆదిమూలం గారు వేయండి కదా, అయిపోయింది. ఇప్పుడే కదా పోయినారు సార్. అంతకు ముందు పోలేదు కదా. ఇప్పుడు ఆయన పోయి ఒక 2 సీట్లు ఇవ్వకుండా పోవడానికి కదా ఆయనకు ఎంపీగా టికెట్ కూడా ఇచ్చారు కదా సార్. అంటే ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది సార్. నియోజకవర్గంలో పూర్తిగా వ్యతిరేకత ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు ఆడేడపై చేస్తారని ఆయనకు ఎంపీగా ప్రమోట్ చేసినారు. ఎంపీగా సీట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే మీరు చూసినంత వరకు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న వాళ్ళని ఎక్కడన్నా వాళ్ళకి అపోజిషన్ గా ఉంటే ఉన్న వాళ్ళని వేరే చోటకి మార్చినారు. ఎందుకంటే ఆ లీడర్ ని కూడా పోగొట్టుకోకూడదనే కారణంతో సీఎం గారే అమరు చేయడం జరిగింది. ఆయన కానీ పార్టీ ఆయన అవును అలా చేంజ్ చేస్తారు. ఆయనే బయట వెళ్ళిపోయినారు. ఎంపీగా ఇచ్చి ఇది చేసి అనౌన్స్మెంట్ చేసినా కూడా ఆయనగానే వెళ్ళిపోయినారు. పార్టీ గానీ ఆయన ఎవరు తోసేయాల, ఆయనగానే వెళ్ళిపోయినారు. కాస్త ఇక్కడ స్థానిక సంస్థల లీడర్లను పట్టించుకోలేదని కూడా ఒక అంశం కూడా ఉండవచ్చు. చాలా సార్. ఇప్పుడు పూర్తిగా ఆయనకు 2014లో నిలబడినారు, ఓడిపోయినారు. పేదవాడైనా నిలబడినాడు, ఓడిపోయినారు. అయినా మళ్ళీ ఆయనకి ఇచ్చారు. మళ్ళీ 2019 నాటికి అన్ని లీడర్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని లీడర్లు ఆయన వెంట ఉన్నారు. ఆయనకు సీట్ ఇస్తేనే పనిచేస్తామన్నారు. కానీ ఇచ్చిన తర్వాత గెలిచారు మంచి మెజార్టీ. మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. అవును, ఆయన
చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అంటే ఆ ఉద్దేశంతో గెలిచిన తప్ప లేకపోతే మీరు సపోర్ట్ చేస్తే గెలిచిందా అనే ఉద్దేశమా? సార్ అలా అనుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఆయన కూర్చుండాలి కదా, మళ్ళీ ఎందుకు 2019లో ఈయనకి మంచి మెజారిటీ వస్తుంది? అన్ని లీడర్లు కలిసి కట్టుగా పనిచేస్తారు, అంతే అంతే కలిసి రావాలి, అందరూ కలిసి కట్టుగా పనిచేశారు కాబట్టి ఆయన మంచి మెజారిటీ. మరి ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఏమన్నా వస్తుందా? ఇంకా ఇంకేం వాళ్ళు ప్రకటించలే. ఇంకా టీడీపీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నదనేది వినకడి. అది ఎంతవరకు ఆయనకు రాజేష్ నూకతోటి రాజేష్ గారికి ఇస్తున్నారు, ఆయనకి ఇస్తున్నారు. ఆయన గంగాధర్ నెల్లు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, తిరుపతిలో కాపురం ఉన్నారు. ఆయన కూడా ఈ మధ్యలో కూడా ఆయనకు క్యాండిడేట్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది, మనకు బంధువులు కూడా ఈ ఏరియాలో ఉన్నారు, మాకు ఈ నియోజకవర్గంలో చాలా మంది బంధువులు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది సార్. గురుగారికి మళ్ళీ ఎంపీ పోస్ట్ ఇచ్చారు, ఆయనకు గురుమూర్తి సార్ గారికి ఎంపీగా ఇచ్చినారు. సో ఇక్కడి వరకు క్లియర్. అవును. ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో ఎలా ఉంది? రేపు రాబో కాలంలో ఏ జెండా ఎగురబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగురుతుంది సార్. ఎలా అంటే ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే మొత్తం అందరూ నాతోనే ఉన్నారనే ఉద్దేశంతోనే కదా అటు పోయింది సార్. ఆయన పోయినారు కరెక్టే, అంటే ఎంతమంది పోయినారు ఎక్కడైనా కానీ ఆయన పోయినప్పుడు ప్రజలకు నేనే కదా ఇచ్చింది అనే అంశంగా ఉంటది కావచ్చు. మరి ఆయన చెప్పి ఉండొచ్చు సార్, ప్రజలకి నేనే ఇచ్చామనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆశీర్వాదం చేస్తే పెద్దిరెడ్డి అన్న రామచంద్రారెడ్డి గారు ఆ మనసు పెడితే ఆయనకి సీటు వచ్చింది. 2019లో ఈ సీటు వచ్చింది. పెద్దిరెడ్డి అన్న రామచంద్రారెడ్డి అన్నగారు ఈ నియోజకవర్గంలో ప్రతి లీడర్ తో పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో కారణం అనుకోవచ్చా ఏమన్నా? ఆది మూలంలో సాగనీయకుండా చేసిండ్రు, అతన్ని నడవనీయకుండా చేసిండ్రు. అంటే ఆయన అంటే రిజర్వేషన్ కేటగిరీ కాబట్టి. సో అంటే ఇక్కడ అగ్రవర్ణాలది సరే, మీరు అన్న రామచంద్రరెడ్డి కావచ్చు, ఇంకోది కావచ్చు, ఇక్కడ వాళ్ళ పెత్తనం ఉండి అతన్ని సాగనివ్వకపోవడం వల్ల అతను పోయిందని కూడా అనుకోవచ్చు కదా. సరే అలా అనుకుంటే 2019లో ఆయనకి ఎలా సార్ సీట్ ఇస్తారు? 2010 గెలిచేంత వరకు ఓకే అయింది, గెలిచినాక కూడా మళ్ళీ మీదే పెత్తనం అంటే ఎట్లా? అలా అలా లేదు. మనము అలా పెత్తనం అనేది చేసుకుంటే ఆయన అనుకున్న వ్యక్తులకి మొత్తం ఆఫీసర్లు ఇచ్చినారు. ఆఫీసర్లు ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఎంపీడీఓ గారి దగ్గర నుంచి, ఎస్ఐ గారి దగ్గర నుంచి, ఏఈ గారి దగ్గర నుంచి, డిఈ గారి దగ్గర నుంచి అన్ని పోస్టింగ్లు ఈయన ద్వారానే, ఈయన లెటర్ ఇస్తేనే జరిగేవి, ఆయన ఇచ్చి చేసింది కాదు. నేను ఆయన యొక్క ప్రాణ శిష్యుడిని. అవును, మీరేం పని చేయించుకోలే, ₹1 పని కూడా నేను చేయించు. అవును. ఇదే నియోజకవర్గంలో నాగిరెడ్డి ఏదో సంథింగ్ ఒక పేరుంది, మండల పార్టీ అధ్యక్షుడే కావచ్చు, తనకి ఎక్కువ వర్కులు ఇచ్చిండు అనేది ఒకటి సంకేతం కూడా వచ్చింది. నిజమేనా? విద్యానాథ్ రెడ్డి గారికి ఆయనకు సరి సంబంధాలు ఎక్కువ ఉన్నాయా? అవును, మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఆయన పెట్టుబడి పెట్టిండు, మళ్ళీ ఆయన చూసుకుంటారు. అవును, చేసుకున్నారు సార్. ఇప్పుడు మేము కూడా సార్, మేము కష్టపడినాం, కష్టపడి మనం అన్ని చేసినా కూడా మమ్మల్ని వదిలేస్తారు సార్. ఆయనకు మనకు కూడా ఎక్కువ గ్యాపులు రావడానికి కారణం కూడా వ్యక్తిగతంగా ఏం లేదు. వ్యక్తిగతంగా అంటే ఆరోపణలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? మనము దాన్ని అలా చేసుకోకుండా కలుపుకొని పోయినాం. ఇప్పుడు మీరు అన్నారు కదా పెద్దిరెడ్డి అన్న గారు ఆయన అనిచేస్తారని, మేము ఆయన ఉండవచ్చని. ఆయన అలాంటి రకమే కాదు. ఆయన నమ్మిపోయినప్పుడు అందరికీ సహాయం చేసే గుణవంతుడు, గుణశీలి కూడా. ఆయన దగ్గర గన్మెన్ల దగ్గర నుంచి, పిఏల దగ్గర నుంచి, ఫాలోయర్ దగ్గర నుంచి అన్ని కులస్తులు ఆయన దగ్గర ఉన్నారు. మీరు కావాలంటే కూడా ఇది కూడా చూడండి. ఆయన కానీ ఈయన్ని మాత్రం ఇది చేయాలనే ఆలోచన ఆయనలో లేదు. ఆయన అనుచరుడైన నన్ను ఆయన ద్వారా ఎన్నుకోబడినప్పుడు నన్ను మమ్మల్ని అనుచరులను చాలా మంది తొక్కేస్తారు ఆయన ఆదిమలన్న. అంతేనా? ఇప్పుడు రాష్ట్రంలోనే మా మిసెస్ ఎంపీపీగా కంటెస్ట్ చేసింది సార్. కంటెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎంపీపీ క్యాండిడేట్ మీద రెబల్ అనేది లేదు. రాష్ట్రంలో ఎంపీటీసీల మీద ఉన్నారు. ఒకవేళ జడ్పీటీసీల మీద ఏమైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎంపీపీ క్యాండిడేట్లు మాత్రం లేదు. ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్లు అనేది మండలానికి కీలకం. అందువల్ల ఎక్కడ గానీ రాష్ట్రంలో రెబల్ క్యాండిడేట్ అనేది లేదు. అవును సార్, అది మీరు ఎలక్షన్ ముందర వరకు అతను సపోర్ట్ ఎమ్మెల్యే గారితో అబ్బాయి ఉన్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్ పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారితో వచ్చేసినాడు. నామినేషన్ వేసిన తర్వాత పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత అతను వెంట ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదనేసి ఆయన చేతులు ఎత్తేసినారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అంటే ఎలా సార్? ఎవరైనా కూడా మన సమాజంలో ఎవరైనా దీన్ని ఇదే నమ్మగలం. మీరు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అయినా కూడా ఎలక్షన్ లో మేము గెలిచాం సార్. ఎన్నో కుట్రలు, చాలా సాహసోపేతాలు ఉంటాయి కదంతా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అంటే వేరుంటాయి. ఇవి అంతా మొత్తం ఖచ్చితంగా సార్. మన ఎమ్మెల్యేని ఈజీగా గెలవచ్చు. అదే ఎంపీ ఒక వార్డ్ మెంబర్ గెలవడం చిన్న విషయం కాదు. వార్డ్ మెంబర్ లో కులాలు పనిచేస్తాయి, మనం లోకల్ నాన్ లోకల్ పనిచేస్తాయి, బంధుత్వాలు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. అదే మరి ఇంకా మండల స్థాయిలో మళ్ళీ ఎంపీటీసీలు కావాలి, రాజకీయం ఉంటది, ఇంకో
రాజకీయం ఉంటది. అన్ని రకాలుగా దానంతా దాటి గెలిచినాం మేము. అయినా కూడా మాకు అన్ని కుట్రలు పడినా కూడా మళ్ళీ ఆయనతోనే కలుపుకొని మేము పోయినాం. అయినా కలుపుకొని, ఎందుకంటే పెద్దది అక్కడ పార్టీ అది ఉంది కాబట్టి. అవును, ఎందుకంటే మనం ఏమైనా చేస్తే పొరపాట్లు చేస్తే పెద్ద ఆయన యొక్క శిష్యుడిగా ఆయనకి ఇబ్బంది కలగకూడదని ఒకే ఒక కారణంతో మేము పోయినాం. సో ఇప్పుడు ఇదంతా ఇప్పుడు రివెంజ్ తీసుకునే సమయం వచ్చింది మరి. అవును, అంటే మనము ఆయన శిష్యుడిగా ఉండి కొన్ని మాకు కాకుండా వర్క్లు ఒకటి కూడా చేయకుండా మేము విజయనగర్ రెడ్డికే మొత్తం అయిపోయినాయి. విద్యానాథ్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టువే చెప్పిన ఆయన మండలంలోనే కాకుండా మా నియోజకవర్గ స్థాయిలో కూడా ఆయన ఎంటర్ అయినాడు. ఆయన చెప్పిన తప్పేం లేదు. ఆయన పెట్టుబడి పెట్టింది కావచ్చు, వర్కులు చేసుకున్నాడు, ఆయన కూడా డబ్బులు తీసుకున్నాడు, అంతే కదా. అంతేనా? ఆయన డబ్బులు ఇచ్చినాడా లేదేమో తెలియదు, ఉన్నాడు. అది ఏమో, అదే ఇది టాక్, ఇది బయట టాక్, నాకు కూడా తెలియదు. కానీ బయట ఉండొచ్చేమో కానీ నేను కలారా చూడలే. కానీ ఆయన పెత్తనం మాత్రం జరిగింది, కొంత జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు మొత్తమే దూరం పెట్టాలి. అవును, మనం అన్నానకున్న తానే పోయినట్టు చేసింది. అవును సార్. ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్ గా, సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఉన్నాను. అవును, మీ పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు తీసేశారు? ఎక్కడ పోలే కదా అన్ని పార్టీలు. ఇప్పుడు ఈ మండల పాట చిన్నది కదా పోస్ట్. అవును సార్, వాస్తవమే. నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో నా ఒక మండలం మాత్రమే తీసేసినారు. చాటూరు మండలం మాత్రము పార్టీ కన్వీనర్ గా తీసేసినారు. అప్పుడు కూడా కొంత బాధ అనిపించింది. బాధే కాదు సార్, ఎవరికైనా ఉంటుంది. నియోజకవర్గం మరి మీకు ఎంపీపీ ఉన్నాయి కదా, ఇక అదే ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా మన సోదరుడు అనుకుంటే అయిపో కదా. కరెక్టే సార్, మీరు అన్నది వాస్తవమే. నియోజకవర్గంలో 3 పదవులు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఆదిమూలం గారికి ఎన్నిసార్లు మీరు జెండాలు, ఈ యొక్క మీ సామాగ్రి, మీ ఇవన్నీ పడకపోయి పాటారు? చెప్పలేండి, లెక్కలేని సార్లే సార్. అంటే మా దానికి ఏమన్నా రెమ్యూనరేషన్, పారితోషికం ఇవన్నీ ఉంటాయి ఏమన్నా? మరి ఆయన నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. అవును సార్, మీరు కావాలంటే కూడా మనం ఇది ఓపెన్ గా మనం మాట్లాడుతున్నాం. ఆయన ఉన్నా కూడా దానికి నేను ఎక్కడికైనా సవాళ్ళకి సరి. ఆయన కానీ నేను ప్రోగ్రాంలకి కండక్ట్ చేసినప్పుడు నాకు ఎదురు డబ్బులు ఇచ్చినట్టు అని ఎక్కడ చెప్పినా నేను దానికి కట్టుబడతాను. ఒక ప్రోగ్రామ్ చేస్తే దాదాపు ఎంత ఖర్చు వస్తుంది అందాదా? సపోజ్. అవును సార్, మనం ఏమంటే అంటే ఇక్కడ మీ సిబ్బంది, మీ సామాగ్రి, దాన్ని రవాణా, రకరకాలు వర్క్ చేయాలి కదా. అవును సార్, మనము వస్తువైనా మనం ఇది చేసే, మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ గానీ వర్స్ గానీ అందరూ కూడా ఇవ్వాలి కదా. ఆ పరిస్థితులంతా కూడా ఉంటుంది. కానీ ఆయన ఏ రోజు ఎంత ఉంటది ఒక ప్రోగ్రామ్ సుమారుగా? మేము గ్రాండ్ గానే చేసేవాళ్ళం సార్. ఎంత ఉంటది అంటున్నాను. ఇంత ఎప్పుడైనా కాస్త మనం అప్రాక్సిమేట్లీ ఇంత అనేది మనము లెక్కేసింది లేదు సార్, ఎక్కువ ఉంటుంది. మనం కాన్స్టిట్యూషన్ లోనే గ్రాండ్ గా చేస్తాం. కాన్స్టిట్యూషన్ లోనే మ్యాన్ పవర్లు 10 మంది 15 మందితో కూడా చేస్తాం. ప్రోగ్రామ్ అన్నప్పుడు జెండాలు నాటుతాము, బ్యానర్లు కడతాము. ఒకవేళ మనసు 2000 వేసుకున్నా కానీ ఎన్ని దినాలు ఉంటది? మనం ఒక రోజు ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ మనం ముందస్తుగానే మనం వేస్తాం కదా సార్. ఇప్పుడు ముందస్తు మళ్ళీ దాన్ని తీసుకురావాలి, అదంతా కూడా ఉంటుంది కదా. ఒక 4 రోజుల 2 రోజులు 3 రోజులు పడుతుంది ఖచ్చితంగా. 4 రోజులు అనుకున్నా. 4 రోజులు. అయ్యో, ఇప్పుడు 4 రోజుల వరకు మనిషి 4000, 15, 60,000 మీది అంటే సుమారు 1,00,000 దాకా వేసుకోవచ్చా? ఒకవేళ మనదే సొంత వస్తువు కాబట్టి ఒక 40,000, 50,000 మనుషులు. అదే సార్, వాళ్ళకి లేబర్స్, ఆ ట్రాన్స్పోర్ట్స్, వాళ్ళకి అన్ని ఖర్చులు ఉంటాయి. సో ఇట్లా ఎన్నిసార్లు మీరు ప్రోగ్రామ్ వేశారు? లెక్కలేని సార్లు సార్. ఒక 10 సార్లు వేసారు అనుకోవచ్చు. అదే సార్, ఏం సార్ 13 ఏండ్లకి జెండాలు మోస్తా ఉన్నాము. నేను ఆదిమూలం గారికి నేను అంటున్నాను. ఆదిమూలన్న గారు ఫస్ట్ నుంచి 2013-14 నాటికి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అంటే నేను అనేది సుమారుగా మీరు అనుకున్నా, మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలే కానీ ఒక 10-15 లక్షల వరకు అయితే మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది. 13 ఒకవేళ అతను డబ్బులు ఇవ్వాలనుకుంటే వేరే వాళ్ళకి, అంతే కదా. 13 ఏండ్లుగా మీరు లెక్క వేయండి సార్. ప్రోగ్రామ్ ఎన్నో జైసమై మీ మీద ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఒక చిన్న పోస్ట్, అది ఆ పోస్ట్ మీకు తీసి ఇంకోళ్ళకి ఇవ్వడం ఏంది? ఎక్కడ వచ్చింది మీకు? మీ భేదాభిప్రాయం ఎందుకు వచ్చింది అసలు? ఆ భేదాభిప్రాయం నాకు ఇంకా కూడా అర్థం కాలేదు సార్. ఆయన ఎన్నెన్నో మనకు కుట్రలు చేసి సార్, మనం వచ్చి చూసినట్లయితే మనం ఎక్కడ గానీ కొన్ని కరప్షన్ ఉండవు. సరే, మరి డబ్బులు అన్నీ అనిపోయినారు ఇవన్నీ కాదు కానీ అన్న, మరి నాకు ఏమన్నా కాదు కనీసం మరి ఎంత ఇస్తారో ఎలా అనిపోయారు? ఎట్లా విడిపోయారు కదా. విడిపోయిన తర్వాత ఎలా అడుగుతాం సార్? కాదు కదా సార్, ఉన్నప్పుడైనా కొట్లాడి తీసుకోవచ్చా కానీ విడిపోయిన తర్వాత ఎలా తీస్తాం సార్? ఓకే, సో ఇక్కడ ఇప్పుడు స్థానికంగా చాలా మంది మార్చాడు. అందులో భాగంగా రాజేష్ కూడా కొత్త తీసుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ కదా వాళ్ళ మదరా? అవును, ఇంతకు ముందు ఉన్నారు, కుతుగులమ్మ గారు ముందు ఉన్నారు. ఎలా ఉండబోతుంది మరి రాజేష్ గారికి? గెలుస్తారు సార్, తోటి మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎట్లా? అందరూ నాయకులు 7 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉంటే సరిపోతుందా? అంటే వాళ్ళ వెనకాల నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు. ప్రజలు ఓటేస్తారా? ఏం సార్, మా నాయకుడు, మా అధ్యక్షుడు చేసిన సంక్షేమ పథకాలు ఏం చేశారు? ఏం సార్, టీడీపీ ఏం చేయలేకపోయింది, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది?
చేసింది. సార్ మీరు అంత పెద్ద మాట అంటే ఎలా సార్? అది చెప్పండి. ఇది ప్రపంచమే చూస్తా ఉన్నది. మీరు చెప్పాలి అనేది. అదే సార్, తెలుగుదేశం వాళ్ళు చెప్పినటివి చాలా చేయలే. మనం తీసుకుంటే బాబత్త జాబత్త అన్నాడు. అవును, ఎక్కడ గాని బాబు వచ్చినప్పుడు జాబు రాలా, ఏమీ లే, ఉన్నది పోయిందే గాని ఎక్కడ గాని ఇది చేయలే. వాళ్ళు ఉన్నప్పుడు పెన్షన్లు కూడా చాలా మందికి ఇవ్వలే, చాలా మంది జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇచ్చినారే గాని వేరే వాళ్ళకి ఇవ్వలే. ఆ కమిటీ ద్వారా ఎవరికైనా పెన్షన్లు కొత్తగా ఇవ్వాలన్నా కూడా ఉన్నవాడు పోతేనే వాళ్ళకి ఇచ్చినారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెన్షన్స్ ప్రతి ఒక్కరికి మతాలు లేకుండా, మతాలు భేదం లేకుండా, పార్టీ భేదం లేకుండా అందరికీ ఇచ్చినారు కదా. విద్యా వైద్యంలో కూడా అదే మొత్తము ఏ స్కీమ్ తీసుకున్నా, నాడు నేడు గాని అన్ని సార్, ఏ స్కీమ్ తీసుకున్నా వర్గం భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి చూసి ఆయనకు ఓటు వేయని వాళ్ళకి కూడా స్కీమ్లు ఇచ్చినారు సార్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి అందరు అకౌంట్లోకి ఎత్తుండు అని ప్రధాన టీడీపీ ఆరోపణ. మీరేమన్నా అలా అనుకుందాం సార్, తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పులు తీసే కదా చేసినారు. మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీ స్కీమ్ కూడా పెట్టిన వాళ్ళకి ఇచ్చే మనసు ఉండాలి కదా సార్. ఇప్పుడు కూడా మళ్ళీ మీరంటే అప్పు చేస్తున్నారు, మరి ఇప్పుడు మళ్ళీ వారు కూడా 6 గ్యారెంటీ స్కీమ్ పెట్టారు, మళ్ళీ అప్పు చేయాలి కదా. అవును సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో కూడా అప్పు తీసే కదా స్కీమ్లు ఇచ్చారు. ఆయనకు ఇవ్వాలని ఆలోచన లేదు కదా, మనసు లేదు కదా. మనసున్న మహారాజు కదా మా లీడర్, మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఇచ్చారు సార్ స్కీములు అనేదే కాకుండా, నవరత్నాలే కాకుండా చెప్పినట్టువి చాలా చేశారు. అందుకే వైనాడు 175. అవును సార్, నిజంగానే సార్. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరు చూపించండి. ఒకవేళ పొందుతూనే ఓటేయండి, అదే కదా మా యొక్క కాన్సెప్ట్. అదే లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరు, ప్రతి కుటుంబం ద్వారా లబ్ధి పొంది ఉన్నారు ఏదో ఒక రకంగా. ఒక పెన్షన్ అయి ఉండొచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ అయి ఉండొచ్చు, మళ్ళీ హౌసింగ్ అయి ఉండొచ్చు, హౌస్ సైట్ పట్టాలు అయి ఉండొచ్చు, ఎన్నో రకాలు సార్. అన్ని రకాలుగా తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఇక్కడ కూడా మారదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఈడ మారే అవకాశాలే లేదు సార్. మంచి స్కీములు ప్రజల మధ్యలోకి తీసుకుపోయినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం, ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చినాం. చంద్రబాబు అంటే ఏదే వైఎస్ఆర్ జగన్ గారు అంటే ఇంతకన్నా ముందు జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది, బ్రహ్మాండంగా గెలిచాడు. మొన్న కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ కు చంద్రబాబు గారు కూడా లోపల పోయారు, మరి అతనికి సానుభూతి మళ్ళీ అతను రాలేడా సార్? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి పోయి వచ్చారు సార్. అలాంటప్పుడు సానుభూతి ఉంటే 2014లోనే మేము సీఎం అయి ఉండేవాళ్ళం కాదు సార్. ఈయన జైలు వేయండు, ఈయనకు అధికారం వచ్చింది, ఇప్పుడు ఆయన కూడా జైలు వేయండి కదా, ఆయన అధికారం రాదా? కాదు సార్, ఆయన చేసిన పొరపాట్లే వాళ్ళకి సంబంధించిన నాయకులే మాకు ఓటేశారు కాబట్టి అంచనాలకు మించి మేము వచ్చినాం. అంటే మేము ఎవరనేది నిరూపించుకోకముందు మాకు వచ్చినాయి. ఇప్పుడు మేమనేది మాకు అవకాశం కల్పించినప్పుడు ప్రతి ఒక్కరికి మేము అవకాశం కల్పించాం, ప్రతి ఒక్కరికి స్కీమ్లు ఇస్తున్నాం. అలాంటప్పుడు మేము ఎందుకు సార్ 175 మనం గెలవకుండా పోతాం? అసాధ్యంగా. అవును సార్. అంటే సరే, మీకు ఒకవేళ మేము ఇంత చేశాం కదా అని మీకు సంతృప్తి ఇవ్వచ్చు ఆ మాట, కానీ అది సాధ్యమవుతుంది. మీరు ప్రజల మధ్యలో అదే కుప్పంలో కూడా మేము అందరికి ఇచ్చినాం. టార్గెట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకూడదని మేము చేయలేదు. ఆయన చేసిన దానికంటే ఎక్కువ ఇప్పుడు స్కీములు మేము తీసుకోబోతున్నాం. ఇక్కడ షర్మిల వస్తుంది, రాని సార్, తెలంగాణకు కోడలు. ఇక్కడ ఇది అమ్మగారు ఊరు, అది అత్తగారు ఊరు అట సార్. ఇప్పుడు షర్మిల వల్ల ఎవరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది సార్? మేము మా అధ్యక్షుడు ఇంతవరకు షర్మిలమ్మ గారు ఆయన గురించి విమర్శించిన, మా అధ్యక్షుడిని విమర్శించిన ఎంగేజ్మెంట్ కి పోయినారు సార్. ఎందుకంటే బంధుత్వం కాబట్టి, రక్తబంధం కాబట్టి ఎవరు పిలిచినా పోతారు. ఆమె కూడా పోస్ట్ అయిపోవు కదా ఈ రోజు పోస్ట్ షర్మిల గారికి. అటు తెలంగాణ కూడా వచ్చేది కాదు కదా. తెలంగాణలో ఉన్నారు కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఉండేటప్పుడు ఇక్కడ వచ్చి మనము ఇదన్నప్పుడు కూర్చొని మాట్లాడి ఉంటే అది ఏదో రకంగా అయిపోయింది. ఇప్పుడు ఆమె ఎన్నో రకాలుగా విమర్శించిన మా సీఎం గారు ఇంతవరకు కూడా విమర్శించిన రోజులే లేవు. మీరు ఎక్కడన్నా కూడా చూడండి, ఆమె గురించి విమర్శించలేదు. కాంగ్రెస్ గురించి కూడా విమర్శించిన రోజులే లేదు. తెలుగుదేశం అయినా కూడా విమర్శించుంటామే కానీ కాంగ్రెస్ గురించి, ఆమెని గురించి కానీ విమర్శించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది, అవకాశాలే లేదు సార్. ఒక్క సీటు కూడా గెలవదు సార్. అలాంటప్పుడు దాని గురించి మేము మాట్లాడడం ఎందుకు సార్? అందువల్ల మా నాయకుడు గాని మేము గాని ఎక్కడ గాని కాంగ్రెస్ గురించి విమర్శించే రోజులే లేదు, మాట్లాడడం కూడా అవసరం లేదంట. అవును సార్, మీరు కావాలంటే చూడండి, ఒకవేళ తెలంగాణ వస్తుంది ఏమో. ఇక్కడ నాడు నేడు కింద విద్య గాని వైద్యం గాని తీసుకున్నారు, సో అంటే అందరికి సమానంగానే అందుతుంది అనుకోవచ్చా? 100% నాడు నేడు మీరు తీసుకున్నట్లయితే సార్, మీరు ఆ స్కూల్ ని పోయి ఒక్కసారి విజిట్ చేసి, ఆకునూరు మురళి అని చైర్మన్ గా వచ్చారు ఇక్కడికి, అయినే కదా మొత్తం అంతా తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ అయినా రిటైర్డ్ కదా, అవును, అయినే కదా
మొత్తం ఖర్చు చేసింది అంటున్నాను అనేది. అలాది ఏమో తెలియదు సార్. అదే నాడు నేడు స్కీమ్ కింద మీరు కానీ చూసినట్లయితే ఆ బిల్డింగ్లు పోయి చూడండి, ఆ టాయిలెట్స్ పోయి చూడండి, అక్కడ పార్కింగ్ ఇది చూడండి, మనం ఆ గ్రానైట్లు చూడండి. మన ఇళ్లలో కూడా మనం వేసుకొని ఉండలేం. కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మరి ఉండేది కాదు. మా మాదిరిగా గవర్నమెంట్ స్కూల్లో చేయడము చిన్న విషయం కాదు కదా సార్. మళ్ళీ తెలుగు ఇది మనము ఇదే తీసుకొచ్చారు. మనము వైద్యం కాదు సార్, స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం ఎక్కడ కానీ ఇప్పుడు చూసినట్లయితే మనము టీడీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని, అంటే వాళ్ళ పిల్లలేమో మంచి మనం ఎడ్యుకేషన్ చూడండి, మనం సంపాదించుకున్న డబ్బుకి ఏమైనా కూడా మనం కాపలా ఉండాలనే కానీ మనం సంపాదించుకున్న ఎడ్యుకేషన్కి కాపలా ఉండాల్సిన అవసరం లేదు. తెలివి ఇస్తేనే మనము ఆ సంపద చదువు అనే సంపదను కానీ ఇచ్చేసినామంటే మన వారసులు శాశ్వతంగా ఉండిపోతారు. వాలంటీర్లే మొత్తం రాజకీయం చేస్తారంటే మీరేమంటారు? వాలంటీర్ అంటే ఏమి సార్? వాళ్ళ సర్వీస్ సార్. వాళ్ళు ఎందుకు సార్ రాజకీయం చేయడము? రాజకీయం ఉండదు కదా సార్. వాళ్ళు ఇస్తే పెన్షన్ ఇమ్మంటే పెన్షన్ ఇస్తారు, ఇంకొకటి అర్హత ఉంటేనే ఇస్తారు కదా. డేటా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా చేసుకున్నాం సార్. ఆ వాలంటీర్ వ్యవస్థ కానీ లేకుండా పోయి ఉంటే మన రాష్ట్రం ఎప్పుడో దివాళీ అయిపోయి ఉండేది. ఎందుకంటే చాలా ప్రాణాలు పోయి ఉండేది సార్. మనం కూడా వేరే ఇండ్ల దగ్గర పోయే వాళ్ళం కాదు. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లే పోయి వాళ్ళలో ప్రాణాన్ని లెక్క చేయకుండా పోయి సర్వీస్ చేసినారు సార్. అందువల్ల వాలంటీర్ వ్యవస్థని మాత్రం మనం తప్పుగా పట్టనే కూడదు సార్. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోయి చేసినారు. ఎంతో మంది కోటీశ్వరులు కూడా కాపాడలేకపోయినారు, డబ్బులు ఉన్నా కూడా. ఒక మాట చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సార్ సామాన్యులు ఈ మామూలుగా మండల స్థాయి వరకు అధికారం అంటే అటు పవర్ ఉంటుంది, కానీ ఒక ఎమ్మెల్యే కావాలంటే ఈ రాజకీయమే వ్యాపారం అంటే డబ్బు ఉండవలసిందే. సో అందరికి సమాన హక్కులు రావాలంటే ఈ డబ్బులు లేకుండా సామాన్యుడు కూడా పోటీ చేసే రోజులు రాబో కాలంలో వస్తాయి అనుకోవచ్చా సార్? మా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాయి సార్. ఆదిమూల అన్న గారు పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. మా నియోజకవర్గం 2014 నాటికి కానీ 2019 నాటికి పేద కుటుంబంలోనే ఉన్నాడు. ఆయన రూపాయి ఇది ఖర్చు పెట్టకపోయినా కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఇది చేయకపోయినా కూడా విశ్వాసం లేదంటారు. ఇప్పుడు మీరు మర్చిపోయినారు కదా సార్. అది వస్తారా రానేది ఈ దీంట్లో ఇవ్వరు కదా ఇంకా సీటు. అది గెలిచి కావచ్చు. అది మళ్ళీ ఏమో మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో తెలియదేమో కానీ సార్. మళ్ళీ చాలా మనం నందిగాం సురేష్, మీరు వినబడి ఉంటారు ఆ పేరు. చాలా పేదవాడు ఆయన. ఆయనకి ఇచ్చారు కదా సార్ మన గురుమూర్తి అన్నగారు. మీరు ఆ గురుమూర్తి సార్ని పోయి చూడండి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వడం. నేనేమన్నా ఈ రోజులలో రాజకీయం ఇట్లా అయిపోయింది, డబ్బులు ఉంటేనే రాజకీయం. కానీ ఇప్పుడు అంటే ఇది ఖర్చు లేకుండా రేపు రాబో కాలంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అసలు రాజకీయం అంటే డబ్బులు ఉండకున్న అవసరం లేదు అని. రాజకీయం అనేది డబ్బులు ఉంటేనే కొంతమంది మనం ఓటర్లు అన్న వ్యక్తి ఏ రోజు డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తారో అప్పుడు భూస్థాపితం అవుతుంది. అంతేనా? ఓటర్లే మనం ఇదైపోతున్నారు కదా సార్. ఈసారి అయితే ఎలక్షన్ సాగసోపేతం అంటున్నారు. మొత్తం మీద విపరీతమైన డబ్బు, మద్యం అన్ని కూడా ఖర్చు అవుతాయి ఈసారి అయితే. అంటే రూమర్స్ సార్, అలా చెప్పుకుంటారు. ఇప్పుడు మన పక్కన రాష్ట్రంలో కూడా ఆడ జరిగింది ఎలక్షన్స్. వాళ్ళు అంత పంచుతారు ఇంత పంచుతారు అన్నారు, కానీ అది పంచలే. కానీ రూమర్స్ చెప్తూ ఉంటారు. సో మరి ఈసారి అనగానే జగన్ గారు ఆఖరి అస్త్రంగా రుణమాఫీ అని చెప్పబోతున్నాడా? ఏమైనా ఐడియా ఉందా? ఇంతవరకు మనము అంటే అది మేనిఫెస్టో కదా సార్. మేనిఫెస్టో అన్నప్పుడు ఒక మినిస్టర్ లెవెల్లో కొంతమంది ఎలా ఉండబోతుంది ఇంకేం తెలియదు సార్. ఎందుకంటే మనం మండల స్థాయిలో ఉంటాము, వాళ్ళు మినిస్టర్ లెవెల్లో క్యాబినెట్ ద్వారా, కొంతమంది సలహాదారుల ద్వారా, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మేనిఫెస్టోని తయారు చేస్తారు. హరిచంద్ర గారు రేపు రాబో కాలంలో తన భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు? ప్రజల మధ్యలో మనం ఉంటాం సార్. ఎందుకంటే మీ ద్వారా కొన్ని పోస్టులు వచ్చినాయి కదా జిల్లా స్థాయిలో. అవును సార్, మనము రకరకాల ఇచ్చాం. అవును, వేరే వాళ్ళగా తిప్పిస్తున్నా కానీ ఏంటి హరిచంద్ర అని మిమ్మల్ని ఎవరు అడిగారు? మీ గురించి ఎందుకు అడుగుతలేమని. అదే సార్, ఫస్ట్ మనము జిల్లా స్థాయిలో దాన్ని కూడా వినండి. మీరు 4 కులస్తులకి కూడా ఇచ్చినాం. నాకు అర్థమైంది. 4 కులస్తులకి 4 జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చినాం. ఆ రోజు అదే మనము పోస్టింగ్స్ కావాలన్నప్పుడు పెద్దిరెడ్డి అన్న గారు అడిగినారు, ఏం హరి అందరికి ఇప్పిస్తున్నారు, నీకు కావాలి కదా, నువ్వు కోరుకోలేదన్నారు. అన్న, మా మండలంలో పార్టీని డెవలప్ చేస్తున్నాము, మా వెంట నిలబడుతున్న వ్యక్తులకి మనం చెయ్యాలి. అందువల్ల నేను ఇంకొక పోస్టు కోరుకుంటే మా మండలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నేను తీసుకురాలేదు, మంచి మెజార్టీ తీసుకురావాలన్నా ఇంకా ఇతరులకి ఇది చేస్తే మనం అది ఇది చేస్తే పార్టీని డెవలప్ చేసినట్టు ఉంటుందనా, అందువల్ల నేను మండల లెవెల్లోనే ఉంటాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న రాజేష్ గారికి మీ యొక్క మద్దతు ఎలా ఉండబోతుంది? ఓటర్స్ ఎటు ఓటు వేయమంటారు? మా మద్దతు 100% 100% ఉంటుంది. ఓటర్స్కి ఏం చెప్పబోతున్నారు? ఓటర్స్ కూడా ఆయన పరిచయం చేస్తాము, మంచి లీడరు, ఆయనకు అవకాశం కల్పిస్తాము. పేద కుటుంబం నుంచి ఆయన కూడా ఇచ్చారు కాబట్టి ఆయన కూడా
అవకాశం కల్పిస్తామని చెప్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన వ్యక్తి, ఆయనకు ఎవరిని నిలబెట్టినా ఆయన ద్వారా మనం కూడా 7 చేయాలి. మండలాలు ఒకవైపు ఉంటాయనుకోవచ్చా? ఉండొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు వెంట ఏ నాయకులు కూడా పోలేదు కదా, పోయినట్టు ఎక్కడ గానీ పేపర్లో గానీ టీవీలో గానీ ఎక్కడ లేదు కదా, ఆయన మాత్రమే వెంట వెళ్ళినారు, బయట వెళ్ళిపోయినారు కానీ ఇంకొకరు లీడర్లు కానీ ఎవరు కానీ పోలేదు కదా సార్. ఈవెన్ మీరన్న విద్యానగర్ రెడ్డి కూడా ఇంతవరకు పోలేదు. ఇంకా అదే 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 పార్టీ ఇటేమో 60, ఇప్పుడు ఉన్న పార్టీలో 60 ఉన్నాడు. కానీ ఈ నిర్ణయాలు ఎలా అనేది మీరు కలిస్తే చెప్తారేమో. ఓకే, ఎనీహౌ సత్యవీరులో ఏజెండా వైఎస్ఆర్ పార్టీ ఎగురుతుంది సార్. మీరు చూసారు కదా, కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్.